అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. మీకు అందరికీ తెలిసిందే, గురుకుల పాఠశాలకు సంబంధించిన కంటెంట్ని మనం ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ అనేది ప్రజెంట్ మనం ఇస్తున్నాము. 4th క్లాస్ చదువుతూ ఉండి 5th ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. అలాగే ఎవరైతే నవోదయ సైనిక్ స్కూలు, మిలిటరీ స్కూలు ఎగ్జామ్ రాయాలనుకున్నారో సో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియోస్ని మీరు నీట్గా నోట్స్లో ఫెయిర్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. సో ఎప్పుడైనా రివిజన్ చేయడానికి ఈరోజు టాపిక్ అయితే మల్టిప్లికేషన్ టాపిక్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఇది 5th వీడియో అనమాట. గురుకుల స్కూల్స్కి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన 5th వీడియో. ఓకేనా. ఈరోజు మన టాపిక్ కూడా మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ ఫ్రమ్ ది 5th చాప్టర్. సో ప్రజెంట్ 4th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో కూడాను ఈ 5th చాప్టర్లో ఈ మల్టిప్లికేషన్ చాప్టర్ ఉంటుంది. సో మల్టిప్లికేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. అంటే ఏంటి? ఎడిషన్నే రిపీటెడ్గా చేస్తే, ఇప్పుడు 2 అనే నంబర్ ఉంది, 2ని 2+2+2+2+2 ఇలా నేను రిపీటెడ్గా చేశాను. ఇక్కడ 2ని ఎన్ని టైమ్స్ యాడ్ చేశాను? 2ని ఎన్ని టైమ్స్ నేను యాడ్ చేశాను? 1 2 3 4 5 6 టైమ్స్ యాడ్ చేశాను అనమాట. సో దీన్ని 6 × 2గా రాసుకోవచ్చు. ఓకేనా. 6 × 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకేనా. ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ అంటే ఇది కూడా అంతే. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10, 10 + 2 12. సో ఈ రిపీటెడ్ ఎడిషన్ అనేది చేసినా మీకు ఒకటే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేశాను కాబట్టి డైరెక్ట్గా 6 × 2 2 × 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అనమాట. ఓకేనా. ఇలా మనం రిపీటెడ్గా ఎడిషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ ఉంది, 5ని 3 టైమ్స్ యాడ్ చేశారు. 5 ఈజ్ యాడెడ్ 3 టైమ్స్. దిస్ ఈజ్ కాల్డ్ రిపీటెడ్ ఎడిషన్. సో 5ని 3 టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 15 వస్తుంది. తెలిసిందే కదా. ఇక్కడ మనం ఏంటి, 5ని 3 టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి 5 × 3 చేస్తాం. ఓకేనా. 5 × 3 ఈజ్ 15 అనమాట. దీన్ని మనం ఏమని రాస్తారు? 3 × 5 అని చెప్పాలి. 3 × 5 దీన్ని మనం చెప్పేటప్పుడు 3 × 5 అని చెప్తాం. ఈ మల్టిప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 × 6 × 7 తీసుకుందాం అనుకోండి. 6 × 7 చేస్తే ఏమొస్తుంది? 42 వస్తుంది. ఎలా రాస్తాము? 6 × 7 = 42 అని రాస్తాం. ఇందులో ఈ ఫస్ట్ నంబర్ని ఏమంటారంటే, ఈ 6ని ఏమంటారంటే మల్టిప్లికాండ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికాండ్. ఓకేనా. నెక్స్ట్ మరి 7ని ఏమంటారు అని అంటే మల్టిప్లయర్ అంటారు. 7ని ఏమంటారు? మల్టిప్లయర్ అంటారు. 6ని ఏమంటారు? మల్టిప్లికాండ్ అంటారు. 7ని మల్టిప్లయర్ అంటారు. సో ఈ మల్టిప్లికాండ్, మల్టిప్లయరు రెండింటిని మల్టిప్లై చేస్తే అంటే ఇంటూ చేస్తే నీకు వచ్చేదాన్ని ఏమంటారంటే ప్రోడక్ట్ అంటారు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ అనమాట. అంటే 42 ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్. ఓకేనా. అర్థమవుతుందా మీకు? ఈ 6 × 7 = 42లో 6 ఈజ్ కాల్డ్ మల్టిప్లికాండ్. ఫస్ట్ వన్ మల్టిప్లికాండ్. సో 7 ఈజ్ కాల్డ్ మల్టిప్లయర్, 42 ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్ అనమాట. మీకు ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. 10 × 5 తీసుకుంటే 10 × 5 ఏమవుతుంది? 50 కదా. 10 × 5 = 50 కదా. ఇందులో మల్టిప్లికాండ్ ఎవరు? మల్టిప్లికాండ్ ఈజ్ వాట్ ఈజ్ మల్టిప్లికాండ్? మల్టిప్లికాండ్ 10 అవుతుంది. మల్టిప్లయర్ ఏమవుతుంది? మల్టిప్లయర్ 5 అవుతుంది. దిస్ ఈజ్ మల్టిప్లికాండ్, దిస్ ఈజ్ మల్టిప్లయర్. ఓకేనా. సో ఈ 15 ఏమంటారు? ప్రోడక్ట్ అంటారు.
ఈ 50ని ప్రోడక్ట్ అనేది అంటారు అన్నమాట. సో ఇక్కడే మనం ఒక రూల్ రాసుకోవచ్చు. ఏంటి ఆ రూలు అని అంటే మల్టిప్లికేషన్ రూల్ అనమాట. సో ఆ రూల్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పిందే, మల్టిప్లికాండ్ ఇంటూ మల్టిప్లయర్ ఈక్వల్ టు ప్రోడక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ రూల్. సో నెక్స్ట్ మనము మల్టిపుల్స్ గురించి నేర్చుకోవాలి. మల్టిపుల్స్ అంటే ఏంటి అంటే ఒక నంబర్ని, ఏదైనా నంబర్, ఎనీ నంబర్, ఒక నంబర్ని మనము 1 2 3 4 ఇలాగా ఈ నంబర్స్తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన రిజల్ట్స్ ప్రోడక్ట్స్ని మనం మల్టిపుల్స్ అంటారు. ఎవరికి? ఆ నంబర్కి. ఇంకా మీకు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక 12 అనే నంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 12ని ఫస్ట్ 1తో మల్టిప్లై చేశాను. 12 ఇంటూ 1 చేస్తే ఏమొచ్చింది? 12 వచ్చింది. అలాగే 12ని 2తో మల్టిప్లై చేశాను. 12 2 జా హౌ మచ్? 24. 12ని 3తో మల్టిప్లై చేశాను. 12 3 జా హౌ మచ్? 36. ఇలా 12ని మనము ఎన్నిసార్లు అయినా, ఎన్ని నంబర్స్తో అయినా మల్టిపుల్ చేయొచ్చు అనమాట. సో అందుకోసమే ఇప్పుడు 12 మల్టిపుల్స్ అంటే ఏమవుతాయి? 12 2 జా 24, 12 3 జా 36, 48 ఇలా ఎన్నైనా ఉంటాయి అన్నమాట. వీటినే ఈ 12 24 అంటే 12 టేబుల్లో వచ్చిన వీటిని 12 యొక్క మల్టిపుల్స్ అంటారు. ఓకేనా? మీరు డైరెక్ట్గానే రాసేవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 మల్టిపుల్స్ అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? 6 టేబుల్లో వచ్చేవి ఏంటి? 6 టేబుల్లో 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30 ఇలా రాసుకోవచ్చు అనమాట. 6 మల్టిపుల్స్ అనమాట. సో ఇలా మల్టిపుల్స్ అనేవి మనం ఎన్ని రాయొచ్చు అని అంటే ఎన్నైనా రాసుకోవచ్చు మల్టిపుల్స్. ఒక నెంబర్కి మనం మల్టిపుల్స్ అనేవి ఎన్ని రాయొచ్చు అని అంటే ఎండ్లెస్ అంటే మనం ఎన్నైనా రాయొచ్చు. ఇన్ఫైనిటీ అని కూడా అంటారు. ఇన్ఫైనిటీ. ఓకేనా? దీని సింబల్ వచ్చేటప్పటికి ఇలా చూపిస్తారు, ఇన్ఫైనిటీ. ఒక నెంబర్కి మల్టిపుల్స్ అనేవి ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. అది మనము బాగా గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్, ప్రతి నెంబర్ కూడాను మల్టిపుల్ ఆఫ్ 1 అవుతుంది. ఎవ్రీ నెంబర్, చూడండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1. సో ప్రతి నెంబర్, నువ్వేదో ఒక నెంబర్ తీసుకో, ఒక 7 అనే నెంబర్ తీసుకో. ఈ 7 అనేది 1కి మల్టిపుల్ అవుతుంది. ఎలాగా? 1 7 జా 7 అనమాట. సో 1 మల్టిపుల్స్లో వస్తాయా? 1 టేబుల్లో 7 వస్తుందా రాదా? నువ్వు ఏ నెంబర్ తీసుకున్నావు, ఒక 100 తీసుకున్నారనుకోండి, 1 ఇంటూ 100 ఈక్వల్ టు 100 అనమాట. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ నెంబర్, ఎనీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో పాయింట్ అనమాట. ఇంకో పాయింట్ అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క నెంబర్ కూడా తనకు తానే మల్టిపుల్ అవుతుంది. అది ఎలా అవుతుంది? ఇప్పుడు 7 తీసుకున్నాను అనుకో, 7 1 జా ఏమవుతుంది? 7 వస్తుందా లేదా? అంటే 7 టేబుల్లో 7 వస్తుంది కదా. ఇప్పుడు 9 టేబుల్ తీసుకున్నాను అనుకో, 9 1 జా 9 టేబుల్లో 9 వస్తుంది కదా. సో 9కి 9 మల్టిపుల్ అవుతుందా కాదా? 7కి 7 మల్టిపుల్ అవుతుందా కాదా? అందుకోసమే ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని మనము ఈ పాయింట్ కూడాను మనము డిస్కస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒక నంబర్ని 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు 9 అనే నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. అంటే ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఎనీ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1
ఇట్ విల్ గెట్ ద సేమ్ నంబర్ అని చెప్పాలి. అదే 9ని 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 0 వస్తుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 225 ఇంటూ 1 చేశారనుకోండి, 225 అని డైరెక్ట్గా రాసేయడమే. అదే 225ని 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 0 అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే మనకు తెలుస్తుంది అంటే 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది, 0తో మల్టిప్లై చేస్తే కంప్లీట్గా 0 అయిపోతుంది. ఇది మనకి తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మనం కొన్ని మోడల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఏంటి? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ స్కూల్ బ్యాగ్ ఈజ్ ₹735, అంటే ఒక స్కూల్ బ్యాగ్ కాస్ట్ అనేది 735 రూపీస్ అయితే దెన్ ద కాస్ట్ ఆఫ్ సచ్ 24 బ్యాగ్స్. సో 24 బ్యాగ్స్ కాస్ట్ అనేది ఎంత అనేది క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈజీగా అర్థమవుతుంది కదా. ఒక స్కూల్ బ్యాగ్ కాస్ట్ 735 రూపీస్, 1 బ్యాగ్ కాస్ట్ అనమాట. 1 బ్యాగ్ కాస్ట్ 735 రూపీస్ అనమాట. ఇప్పుడు తనకేం కావాలి? 24 బ్యాగ్స్ కాస్ట్ కావాలి. 24 బ్యాగ్స్ కాస్ట్ కావాలంటే 735 ఇంటూ 24 చేయాలన్నమాట. మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నార్మల్గా మీరు 24 టేబుల్ వస్తే మంచిది, చేసేస్తారు డైరెక్ట్గా. 24 టేబుల్ రాలేదనుకో, ఫస్ట్ 4 టేబుల్తో చేస్తారు. ఎలాగా? 4 5 జా 20, 2 ఉంటుంది, 4 3 జా 12, 12 ప్లస్ 2 4 అనమాట, 14 అవుతుంది. 4 ఇక్కడ రాస్తారు. 4 7 జా 28 ప్లస్ 1 29 అనమాట. 2940 వస్తుంది. తర్వాత ఏంటి నెక్స్ట్ చూడాల్సింది? నెక్స్ట్ 2 టేబుల్తో చేయాలి. 2 5 జా 10, 10 అంటే ఇక్కడ రాసుకోవాలి, 1 క్యారీ చేయాలి, మైండ్లోనే క్యారీ చేసుకోవడం బెస్ట్. 2 3 జా 6, ఆ 1 క్యారీ చేసేది యాడ్ చేస్తే 7 అవుతుంది. 2 7 జా 14 అనమాట. సో ఇక్కడ ఇంటూ అనేది పెట్టుకోవాలన్నమాట. నా ఏమవుతుంది? 0 4 9 7 16 1 7 1. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 17,640 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నేను రాంగ్ చేస్తే మీరు చెప్పండి. ఓకేనా? ఈ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటి మోడల్? ఈ మోడల్లో క్వశ్చన్స్ అడిగినా అడగచ్చు. బ్రాకెట్ ఇచ్చి బ్రాకెట్లో ప్లస్ మైనస్ ఇంటూ ఇలాంటి సింబల్స్తో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది యాక్చువల్గా బార్డ్మాస్ రూల్ అనేది ఒక రూల్ ఉంటుంది. ఏ రూల్ అండి? బార్డ్మాస్ రూల్. ఈ బార్డ్మాస్ రూల్లో ఏంటంటే ముందు బ్రాకెట్లో ఉండేది సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో ఏముంది? 100 ప్లస్ 80 ప్లస్ 3 అనేది బ్రాకెట్లో ఉంది. సో ముందు ఈ 100 ప్లస్ 80 ప్లస్ 3ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏంటి? యాడ్ చేయాలి. 100 ప్లస్ 80 ప్లస్ 3, ప్లేస్ వాల్యూస్ ఎలా వేసానో చూసుకోండి. సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే 381 అనేది వస్తుంది అనమాట. 183 అనేది వస్తుంది. సో ఈ 183 వేసి ఇంటూ 5 చేయాలన్నమాట. ఈ 5 ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఆ బ్రాకెట్ అనేది రిమూవ్ చేసేవచ్చు. వెన్ ఎవర్ యూ సాల్వ్ ద బ్రాకెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ బ్రాకెట్లో ఉందో అది సాల్వ్ చేసిన తర్వాత ఆ బ్రాకెట్ రిమూవ్ చేసేవచ్చు. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేయడమే 183ని. ఎలాగ? 5 3 జా 15, 1 అనేది క్యారీ చేస్తారు. 5 8 జా 40 ప్లస్ 1 41, 4 క్యారీ చేస్తారు. 5 1 జా 5 ప్లస్ 4 9 అనమాట. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 915 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. మల్టిప్లికేషన్ అనేది బాగా రావాలి. మీకు రాకపోతే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు పేరెంట్స్ మీకు నేర్పిస్తారు, లేదంటే ట్యూషన్లో టీచర్స్ అనేవాళ్ళు నేర్పిస్తారు. సో ప్రతి స్టూడెంట్కి ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై డివిజన్ వరకు రావాలన్నమాట సొల్యూషన్స్. నెక్స్ట్ రాహుల్ అనేవాడు ఒక న్యూస్ పేపర్లో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నాడు. హీ డెలివర్స్ 236 న్యూస్ పేపర్స్ డైలీ. అతను డైలీ 236 న్యూస్ పేపర్స్ డెలివర్ చేస్తాడు అనమాట. ఇంటింటికి వేస్తాడు కదా న్యూస్ పేపర్ బాయ్స్. అలా డైలీ 236 పేపర్స్ వేస్తాడు. హౌ మెనీ పేపర్స్ ఆర్ డెలివర్డ్ ఇన్ మంత్ మార్చ్? సో మార్చ్ మంత్లో తను ఎన్ని పేపర్స్ వేస్తాడు అనేది క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ డైలీ 236 పేపర్స్ వేస్తాడు. ఎలా?
ఓకేనా. మార్చ్ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి మీకు తెలిసేనా? ఎవ్రీ మంత్కి ఎన్ని డేస్ ఉంటాయని నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. మార్చ్ మంత్కి 31 డేస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు తను ఏంటంటే వన్ డేలో 236 న్యూస్ పేపర్స్ వేస్తే 31 డేస్లో ఎన్ని న్యూస్ పేపర్స్ వేస్తారనేది క్వశ్చన్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? 236 × 31 చేయాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది అని అంటే 1 6 × 6, 1 3 × 3, 1 2 × 2 అనమాట. మల్టిప్లికేషన్ తెలిసిందే కదా. నెక్స్ట్ క్రాస్ పెట్టుకుంటారు. నా 3 6 × 18, 1 క్యారీ చేస్తారు, 3 3 × 9, అప్పుడు 10 అవుతుంది. అండ్ 3 2 × 6 అండ్ 7 అవుతుంది. నా యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే 6 11 3 7 అనేది అవుతుంది. 17316 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఈ సైడ్లో రాస్తాను. 7316 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే జనవరి 31 డేస్, ఫిబ్రవరి ఐదర్ 28 డేస్ ఆర్ 29 డేస్. లీప్ ఇయర్లో అయితే 29 డేస్ వస్తుంది, నార్మల్ ఇయర్లో అయితే 28 డేస్ ఉంటుంది. మార్చి 31 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్, జూన్ 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్ 30 డేస్, డిసెంబర్ 31 డేస్. ఇది మనకి బాగా గుర్తుండాలన్నమాట. ఓకేనా. అప్పుడు గుర్తుంటేనే నువ్వు చేయగలవు అనమాట. ఓకేనా. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ ఆర్ ఇన్ 24 వీక్స్? 24 వీక్స్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. సో 24 వీక్స్లో ఎన్ని డేస్ ఉంటాయని అంటే నార్మల్గా 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి కదా. సో 1 వీక్లో 7 డేస్ ఉంటే క్వశ్చన్ ఏంటంటే 24 వీక్స్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. సో అప్పుడు 24 × 7 చేయాలి. మల్టిప్లై చేయడం రాదా? 7 టేబుల్తో మల్టిప్లై చేయాలి. 7 4 × 28, 2 క్యారీ చేయాలి. 7 2 × 14 + 2 చేస్తే 16 అవుతుంది. సో 16 అనేది వేస్తే 168 డేస్ అనేది పడుతుంది అనమాట. అంటే 1 వీక్లో 7 డేస్ ఉంటే 24 వీక్స్లో 168 డేస్ అనేది వస్తుంది అనమాట. ఇంకో మోడల్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 5th క్వశ్చన్. ఇన్ 259 × 34 = 8806. మల్టిప్లికాండ్ దిస్ అన్నాడు. అంటే ఈ క్వశ్చన్లో మల్టిప్లికాండ్ ఎవరు? ఈ క్వశ్చన్లో మల్టిప్లికాండ్ ఎవరు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఏంటి మల్టిప్లికాండ్ అంటే ఎవరు అంటే ఫస్ట్ నెంబర్ అనమాట. 259 ఏదైతే ఉంటుందో ఫస్ట్ అదే మల్టిప్లికాండ్ అవుతుంది. ఇన్ కేస్ మల్టిప్లైయర్ అడిగాడు అనుకోండి, సో మల్టిప్లైయర్ ఏమవుతుంది అంటే 34 అనేది మల్టిప్లైయర్ అవుతుంది. మరి 8806ని ఏమంటారు అని అంటే ప్రోడక్ట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇదే, నేను ఎక్స్ట్రా చెప్పాను. ఓకేనా. మల్టిప్లికాండ్ మల్టిప్లైయర్ మీద క్వశ్చన్స్ వస్తే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ 6th క్వశ్చన్? రమేష్ హ్యాస్ 7 500 రూపీస్ నోట్స్ అండ్ 4 100 రూపీస్ నోట్స్. దెన్ టోటల్ అమౌంట్ హీ హ్యాస్. అంటే ఏంటి క్వశ్చన్లో? రమేష్ అనే పర్సన్ దగ్గర 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 500 రూపీస్ నోట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. అలాగే 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 4 ఉన్నాయి. అందుకే నేను ఏం చేశాను, 500 రూపీస్ నోట్స్ 7 ఉన్నాయి కదా, సో 500 × 7 చేయాలి. నెక్స్ట్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, సో 100 × 4 చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? 500 × 7, 5 7 = 35 కదా, సో 3500 అవుతుంది. 100 × 4 చేయాలి అంటే 100 × 4 చేస్తే ఏమొస్తుంది? 400 కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? దెన్ ద టోటల్ అమౌంట్ హీ హ్యాస్. ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది కట్టాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే యాడ్ చేస్తాం. యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0 0 5 4 9 3 అనమాట. అంటే టోటల్ రమేష్ దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే 3900 రూపీస్ అనేది తన దగ్గర ఉందన్నమాట. అండర్స్టూడ్? మీకు ఇలా రూపీసు కరెన్సీస్ ఇచ్చేటప్పుడు మీరు ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్. సురేష్ వర్క్డ్ యాజ్ ఏ డైలీ లేబర్. సురేష్ అనే పర్సన్ డైలీ లేబర్గా వర్క్ చేస్తున్నాడు. అంటే కూలి పనులు చేస్తారు కదా, అలాగనమాట.
హీ వర్క్డ్ 7 days ఫర్ ఏ వేజ్ ఆఫ్ 350 రూపీస్ పర్ డే. ఓకే, అతను ఏంటంటే 350 రూపీస్కి ఛార్జ్ తీసుకుంటాడు 1 డేకి. అంటే తను ఒక రోజు కూలీ అనేది వేజ్ అంటారు, వేజ్ అంటే కూలీ అనమాట. సో ఆ కూలీకి ఇవ్వాల్సిన డబ్బులు అనమాట, ఆ పని చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు అవి 350 రూపీస్ 1 డేకి ఇస్తారు. 7 daysకి ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే 350 ఇంటూ 7 చేయాలి, మల్టిప్లై చేయాలి. మీరు చేస్తారా? సో దీని ఆన్సర్ ఏమొస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకే, వీడియోస్ అనేవి గురుకుల పాఠశాలకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి, నవోదయకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేయండి.